హాయ్ ఫ్రెండ్స్, మరి అంతా ఎలా ఉన్నారు? మీరు బృందా మూవీ చూసారా? త్రిష నటన ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది త్రిష నటన? ఓటీటీలో ఈ మూవీని నేనైతే చూశాను. అలాగే ఆ డైరెక్టర్ని మెచ్చుకోలేకుండా అయితే ఉన్నాను. ఎందుకంటే సూర్యకుమార్ వంగల ఆ మూవీని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. మరి ఇంతకీ సూర్యకుమార్ ఏం చేస్తారు? అసలు ఈ మూవీని ఎలా తీశారు? ఇంతకీ ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? సూర్యకుమార్ గురించి కొన్ని విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బృందా మూవీ ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ మూవీకి మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి. త్రిష ఇందులో మామూలుగా నటించలేదు. అసలు ఎంత సీరియస్ నటన అంటే కొంచెం కూడా నవ్వదన్నమాట త్రిష. అలా ఉంటుంది ఆమె నటన. మూఢనమ్మకాల బ్యాక్డ్రాప్తో ఎన్నో మూవీస్ వచ్చాయి, కానీ త్రిష నటించిన బృందా మాత్రం చాలా డిఫరెంట్గా పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని ఎక్కడికి కదలనివ్వకుండా కట్టిపడేసేలా ఉంటుంది ఈ మూవీ. ఇక ఈ మూవీ రైటర్ డైరెక్టర్ అయిన సూర్య మనోజ్ వంగలా గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ బృందా మూవీ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీశాను అంటూ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అదేంటంటే 2015-16 మధ్యలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన చదివారట. అలాగే వాటికి సంబంధించిన నేపథ్యాన్ని ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్టడీ కూడా చేశారట సూర్య. ఇక సూర్య విశాఖపట్నానికి చెందినటువంటి ఎలాంటి ఫిలిం బ్యాక్డ్రాప్ లేనటువంటి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. సూర్య వాళ్ళ నాన్న ఒక బీమా కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. ఇక సూర్యకి 2 అన్నయ్యలు ఉన్నారు. ఒకరు ఐఐటీలో, ఇంకొకరు బిట్స్ పిలానీలో ఉన్నారనమాట. అయితే సూర్యకి శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకనే కర్ణాటక సంగీతంలో ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సంగీతం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ వలన ఆ పాటల వెనక ఉన్న అసలు కథ ఏంటి, ఆ పాటలు ఎలా పుట్టాయి అంటూ ఆయన తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అలాగా ఆయనకి స్టోరీస్ రాయడం అనేది మొదలయ్యింది. ఆ తర్వాత ఆయన బిట్స్ పిలానీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చదువుకుంటున్నప్పుడు ఆయనకి మూవీస్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్ళింది, కానీ తగ్గలేదు. దాంతో ఆయన ఏం చేశారంటే రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళటం ఆపేసి తన ఫ్రెండ్స్తో కలిసి మూవీస్ చూడటం స్టార్ట్ చేశారనమాట. అలా సూర్య మూవీస్ మీద ఉన్న తన ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ అప్పటి డైరెక్టర్స్ అయినటువంటి శేఖర్ కమ్ముల, దేవాకట్ట, అజయ్ భూయాన్ వంటి వాళ్ళకి ఈమెయిల్స్ కూడా పంపించేవట. ఆ తర్వాత సూర్యకి చెన్నైలోని ఒక ఆటోమొబైల్ కంపెనీలో ఉండగా డైరెక్టర్ యాక్టర్ అయినటువంటి అనేష్ కుర్విల్లా నుంచి ఒక కాల్ అయితే వచ్చిందనమాట. దాంతో వెంటనే జాబ్ వదిలేసి హైదరాబాద్కి వెళ్ళి అనీష్కి సంబంధించిన కో అంటే కోటి అనే మూవీ డైరెక్షన్ టీంలో అతను చేరిపోయాడు సూర్య. ఆ తర్వాత శేఖర్ కమ్ములతో అనామిక, హను రాఘవపూడితో కలిసి కృష్ణగాడి, వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు, రమేష్ వర్మతో కలిసి రాక్షసుడు వంటి మూవీస్కి పనిచేశాడు సూర్య. కొన్నాళ్ళు ఇండస్ట్రీలో పనిచేశాక అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నాక తను సొంతంగా ఏదైనా ట్రై చేయాలి అని అనుకున్నాడు. సాధారణంగా ఒక ఫీచర్ ఫిల్మ్ తీయాలంటే 120 పేజీల స్క్రిప్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే 1 నిమిషం ఫుటేజ్కి 1 పేజీ స్క్రిప్ట్ రాయాల్సి ఉంటుందని అర్థం అనమాట. అలా ఆయన ఈ కథ కోసం అంటే బృందా కథ కోసం దాదాపు 400 పేజీల స్క్రిప్ట్ని రాసుకున్నాడు. అయితే మొదట బృందా మూవీని ఫీచర్ ఫిల్మ్గా ప్లాన్ చేసుకున్నాడు. కానీ పాత్రలు పెరగడం, కథను మరింత స్పష్టంగా ప్రజలకు చెప్పాలనుకోవడంతో అది కాస్త వెబ్ సిరీస్గా రూపాంతరం చెందిందనమాట. ఇక సూర్య తన ఫ్రెండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఆశిష్ కొల్లా సహాయంతో బృందా మూవీ స్క్రిప్ట్ని 2021 మధ్యలో సోనీ లివ్కి అందించాడు. ఇక ఈ మూవీ అక్టోబర్ 2021లో షూటింగ్ మొదలు పెట్టుకుంది. ఒక మూవీ కోసం సాధారణంగా 2 నిమిషాల ఫుటేజ్ని ఒక రోజులో షూట్ చేసేస్తారు. కానీ బృందా మూవీకి సంబంధించి 330 నిమిషాల ఫుటేజ్ని 76 రోజుల్లో షూట్ చేశారన్నమాట. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామా కాబట్టి ఎప్పటికప్పుడు లొకేషన్స్ని కూడా చేంజ్ చేస్తూ వెళ్ళేవారట. ఇక ఈ బృందా మూవీని హైదరాబాద్, పోచంపల్లి, కేరళ, మధ్యప్రదేశ్ వంటి లొకేషన్స్లో షూట్ చేశారనమాట. ఇక త్రిష నటన అయితే ఇందులో ఆసంగా ఉంటుందని చెప్పొచ్చు.